16 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికలు అసలు అంకానికి తెరలేచిందని చెప్పాలి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని పార్టీలు హోరెత్తించనున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేటి నుంచి ఈ నెల 9 వరకు ఉమ్మడి జిల్లాలో ప్రచార సభలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇవాళ నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి, 6వ తేదీన నిజామాబాద్ రూరల్, 7వ తేదీన పరిగి, 8వ తేదీన భూపాలపల్లి, 9న మెదక్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో సీఎం పాల్గొననున్నారు. ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, పథకాలు, ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే అంశాలను ప్రజలకు సీఎం వివరించనున్నారు. కాగా ఇప్పటికే మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో సీఎం సభలు నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, ఈ రోజు నుంచి ఇక 9వ తారీఖు వరకు కూడా పూర్తిగా ఎన్నికల ఫీవర్ ఉంటుందని అనుకోవచ్చా? సునీత, తెలంగాణ వ్యాప్తంగా కూడా మున్సిపల్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గెలిపే లక్ష్యంగా కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడా ప్రచారాన్ని అయితే జోరుగా కొనసాగిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏదైతే ఈ రోజు నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల వారీగా కూడా పర్యటనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మిర్యాలగూడ, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. ఏదైతే ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాల్లో భాగంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి తమ అభ్యర్థుల గెలుపు కోసం కూడా ఆయన ప్రచారంలో పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు, ప్రచారాలు కూడా ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు ఈ రోజు మిర్యాలగూడలో మొదటి ప్రచార సభను కూడా ఆయన పాల్గొననున్నారు. అలాగే రేపు 5వ తేదీన చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్, 7న పరిగి, 8 భూపాలపల్లి జిల్లాలో, అలాగే 9న చివరి రోజు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఈ నెల 9న చివరి రోజు మెదక్ జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచారాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే విధంగా కూడా షెడ్యూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 రోజుల నుంచి కూడా విదేశీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి రావడం, ఎన్నికల ప్రచారం కూడా పాల్గొనేందుకు కూడా సిద్ధం కావడం, నిన్ననే మంత్రులతోటి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెబల్స్ విషయంలో ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ టికెట్ ఆశించిన అభ్యర్థులు కూడా తమ రెబల్స్ గా నామినేషన్లు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా చోట్ల కూడా రెబల్స్ ప్రభావం ఉండడంతో ఈ బాధ్యతనంతా కూడా ఏదైతే జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతను కూడా అప్పగించడం జరిగింది. అయినా కూడా చాలా చోట్ల కూడా వార్డుల్లో కావచ్చు, కార్పొరేషన్ సంబంధించినటువంటి డివిజన్లలో కూడా రెబల్స్ అభ్యర్థులు మాత్రం బరిలో ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కూడా ఏదైతే మున్సిపాలిటీల వారీగా కూడా కొంతమంది నేతలను ఇన్ఛార్జీలుగా నియమించడం, అక్కడ ఏదైతే వర్గాలుగా ఉన్నటువంటి పార్టీలో వర్గాలుగా ఉన్నటువంటి వారిని బుజ్జగించే ప్రయత్నం, ఇటు రెబల్స్ విషయంలో టికెట్ల విషయంలో కూడా ఆశించిన వారికి కూడా ముందు భవిష్యత్తులో పార్టీ పదవులు కావచ్చు, ఇతర పదవుల విషయంలో కూడా కొన్ని చోట్ల హామీలు కూడా ఇచ్చిన నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రం ఏదైతే నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో నిన్నటి వరకు ఆ ప్రక్రియ అయితే కొనసాగింది. ఈ రోజు నుంచి ఏదైతే 6 రోజుల పాటు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కానీ, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కానీ ఎన్నికల ప్రచారం నిర్వహించుకునే అవకాశం ఉంది. కాబట్టి 6 రోజులు కేవలం తక్కువ సమయం ఉండడం, ప్రభుత్వ పరంగా ప్రజాపాలనకు సంబంధించినటువంటి ప్రజలకు సంక్షేమ పథకాల విషయంలో కూడా అందే విషయం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రచారార్థంగా కూడా మార్చుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటు సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా సిట్ విచారణ కూడా మొన్నటి వరకు మాజీ సీఎం
కేసీఆర్ ని కూడా విచారించిన నేపథ్యం ఉంది కాబట్టి ఆ విషయం పైన కూడా ఆయన స్పందిస్తారనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. దీంతో పాటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేసేటువంటి విమర్శల పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి అలాగే అభ్యర్థులను గెలిపించుకోవాలనే విషయం పైన కూడా ఆయన ప్రచారాన్ని కొనసాగించే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే గత కొద్ది రోజుల క్రితం అంటే గత నెలలో జరిగినటువంటి డిసెంబర్ లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఇదే విధంగా కూడా జిల్లాల వారీగా కూడా పర్యటన చేసి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు సర్పంచ్ ఎన్నికల్లో కూడా కొంత సక్సెస్ ను సాధించిన నేపథ్యం ఉన్నది కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పాల్గొని ఏదైతే ప్రచారంలో పాల్గొని ఈ ఏదైతే గెలిపే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్లేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. పార్టీలో ప్రధానంగా ఈ ముఖ్యంగా ఏదైతే రెబల్స్ అంశం పైన కూడా కొంత మంత్రులకు మాత్రం సూచన చేసినప్పటికీ మాత్రం చాలా చోట్ల కూడా రెబల్స్ ప్రభావం ఉంది. ఎందుకంటే ఇటు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి కూడా 48 డివిజన్లు ఉన్నాయి. ఈ 48 డివిజన్లకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా 184 మంది నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. కేవలం 48 డివిజన్లకు అభ్యర్థులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించడం జరిగింది. మిగతా వారంతా కూడా కాంగ్రెస్ పార్టీకి నుంచి టికెట్ రాకపోవడంతో కొంతమంది ఇండిపెండెంట్ గా కూడా దాదాపుగా 15 వార్డు డివిజన్లలో ఇండిపెండెంట్ గా కూడా బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు. అలాగే మరికొంతమంది ఏదైతే వేరే ఇతర పార్టీలు జనసేన కావచ్చు అటు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్లను తెచ్చుకొని వాళ్ళు కూడా బరిలో ఉండడం తోటి ఆ 15 నుంచి 20 డివిజన్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఈ రెబల్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి వల్ల కూడా కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. ఓడించేందుకు కూడా వారంతా కూడా ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ప్రధానంగా ప్రభుత్వ పరంగా అందేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనేది కూడా మంత్రి ఇప్పటికే వెంకటరెడ్డి మాత్రం ప్రచారం నిర్వహిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇలాగే మున్సిపాలిటీలకు సంబంధించి కూడా చాలా చోట్ల కూడా ఇదే విధంగా కూడా రెబల్స్ ప్రభావం ఉండడం తోటి కొంత అధికార కాంగ్రెస్ పార్టీకి దెబ్బపడే అవకాశం ఉంది కాబట్టి అంటే ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి వారంతా కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు ఇటు మంత్రులకు సంబంధించి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చినప్పటికీ లోకల్ గా ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి నేతల విషయం పైన కూడా కొంత వారికి బాధ్యతలు అప్పగించి వారిని గెలిపించుకునేందుకు కూడా కొంత ప్రచారం అయితే సాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న నేపథ్యంలో ఇటు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు మిర్యాలగూడ నుంచి మొదటి ప్రచార సభను ప్రారంభించనున్నారు. 3 గంటల నుంచి 3:30 వరకు మిర్యాలగూడకు హెలికాప్టర్ లో సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. అక్కడ అయితే మిర్యాలగూడకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. అలాగే ఏదైతే మిర్యాలగూడ సమీపంలో ఉన్నటువంటి గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈ సభను బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 1000 కోట్లతోటి చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు మహిళా సంఘాలకు సంబంధించి కూడా 0 వడ్డీ రుణాలకు సంబంధించి కూడా చెక్లను అందించేందుకు కూడా ఆ సభలో ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఇటు సీఎం సభ మిర్యాలగూడ ఏరియాలో కాబట్టి ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 17 మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికలు అలాగే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లకు సంబంధించి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి కూడా పబ్లిక్ ని తరలించేందుకు అంటే జనాలను తరలించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు అటు ఎంపీ రఘువీర్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రజల్ని ఈ సభకు తరలించి సభను సక్సెస్ చేయడంతో పాటు మున్సిపల్ ఎన్నికల్లో తమ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రచార సభలో పాల్గొనే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం వరకు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా గూడూరుకి చేరుకొని అక్కడ మొదటగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు చేయడం అలాగే ఆ తర్వాత బహిరంగ సభలో ఆయన పాల్గొనేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో పాటు ఇటు పోలీస్ బందోబస్తు కూడా
భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా వాహనాల పార్కింగ్ కు సంబంధించి కూడా కొన్ని పార్కింగ్ ఏరియాలను కూడా కేటాయించడం, పబ్లిక్ ఇబ్బంది కలగకుండా, వచ్చేటువంటి పబ్లిక్ కి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మిర్యాలగూడ కేంద్రంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపల్ అలాగే నల్గొండ కార్పొరేషన్ కు సంబంధించి ఆయన ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు కాబట్టి ఎలాంటి స్పీచ్ ఇస్తారు, ఎలాంటి మాటలు మాట్లాడతారు అనే విషయం పైన కూడా కొంత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన తర్వాత మొదటిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు కాబట్టి ఆ సభలో మాజీ సీఎం కేసీఆర్ పైన కావచ్చు, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు సంబంధించి ఆయన విమర్శలు ఏ విధంగా ఉంటాయనేది కూడా కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఈ రోజు 4 తారీఖు నుంచి కూడా మిర్యాలగూడ నుంచి ప్రారంభించనున్నారు. ఈ నెల 9 వరకు ప్రచారం మున్సిపల్ ప్రచారం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి 9 వరకు కూడా ఆయన ఉమ్మడి జిల్లాలలో ఏదో ఒక మున్సిపాలిటీ కేంద్రంగా కూడా ఈ సభల్లో పాల్గొంటున్నారు కాబట్టి సీఎం మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపే లక్ష్యంగా కూడా ఈ ప్రచారాన్ని అయితే మొదలు పెట్టారని మాత్రం చెప్పవచ్చు. సునీత. రైట్, థ్యాంక్ యూ జానయ్య.